హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే చెప్పేస్తాను, నా పని అదే కదా. మరి ఈలోగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహోహో, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని ఎవడన్నాడో తెలియదు కానీ ఆ అంబటిని చూస్తూ ఉంటే అది నిజమే అనిపించక మానదు. 68 ఏళ్ల వయసులో కూడా ఎగిరెగిరి పడతా ఉన్నాడు ముసలోడు. మరి ఊరపిచ్చుకలేహి ప్రభావమో సుకన్య ట్రీట్మెంటో తెలియదు కానీ ఆ అంబోతుల మరోసారి అంబటి మీడియా గొట్టాల ముందుకు అరుస్తూ ఉన్నాడు. ఆయన బాధ ఏందో చూద్దాం రండి. ఇదిగో ఆ అంబటి, ఏంటో నీ గోల, చెప్పు తగలడు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వ్యవస్థ పొల్యూట్ అయింది, అయినా ఆ వ్యవస్థకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మీరేది ఏంటంటే పోలీసులే ఆ రోజున దాడిలో వాళ్ళకి సహకరించారని చెబుతున్నారు కదా, వాళ్ళకే రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా అని మీరు అంటున్నారు. ఎస్, ఇచ్చాం. వాళ్ళు ఏమన్నా రియలైజ్ అవుతారేమోనని. రియలైజ్ కాకపోతే న్యాయస్థానం ఉంది కదా. వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా న్యాయస్థానానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కాబట్టి రిప్రజెంటేషన్ ఇస్తాం, రీజనబుల్ టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటే బెల్, రీజనబుల్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ఇది సిస్టంలో చేయవలసినటువంటి బాధ్యత. ఒక బాధ్యత గల పౌరుడుగా నాకు ఉంది కాబట్టి పోలీసు వారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇస్తాం. ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టంలోకి మేము వెళ్ళి ధర్మంగా మేము చేయాలని అనుకుంటున్నాం, లాజికల్గా. అది నువ్వు మోసలి నక్కకి ఎక్కువ అంబోతుకు తక్కువ అన్నట్లున్నావుగా అంబటి. ఏందేంది నీ మీద తప్పుడు కేసు పెట్టారని అదే పోలీసులకు నువ్వు వినతి పత్రం ఇచ్చి వచ్చావా? ఎంతకన్నా నికృష్టమైన పని ఏదైనా ఉంటుందా? ఆహా, నాకు తెలియక అడుగుతా ఉన్నాను, ఉంటుందా? జైలుకెళ్ళి వచ్చాక మెదడేమైనా మోకాళ్ళలోంచి అరికాళ్ళలోకి దిగజారిందా అంబటి? ఆ బ్యాన్ని ఇలాంటి వాళ్ళని నమ్ముకుని జగన్ రాజకీయం చేస్తే ఈసారి ఒక్క సీటు కూడా రాదు. నాకు తెలియక అడుగుతున్నాను అంబటి. ఒక్కడంటే ఒక్కడికి కూడా బుర్రా బుద్ధి లేదేందయ్యా? అసలు ఒక్కడికి కూడా బాగుపడే లక్షణాలు లేవేంటి? మిమ్మల్ని నమ్ముకునేనా జగన్ 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మనమే వచ్చేస్తాం అంటూ సొల్లు చెబుతా ఉన్నాడు. సాధ్యమేనా? నాకు తెలియక అడుగుతున్నానులే. తొట్టి గ్యాంగ్ నెట్టేసుకుని ఏదో సాధించాలంటున్నాడు. అయ్యే పనేనా? ఏందట? ఆహా, ఈ ఊ ఏ ఊ అంటా ఉన్నావు. ప్రజల సమస్యల మీద పోరాటాలు చెయ్యండి అంబటి. బూతులు తిట్టి జైలుకి వెళ్ళొచ్చి పెద్ద హీరోలా కాపు నాయకుడిలా బిల్డప్లు ఇస్తే జనం తరిమి మరోసారి కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఆలు ఇలు మాని అమ్మహ కంకహ దగ్గరికి రా అంబటి, బాగుపడతావు. చాలా రోజుల తర్వాత ఏముంది, అసలు ఎస్పీ గారు వచ్చినప్పుడు మేము కలవాలా? ఇదే రిప్రజెంటేషన్ కూడా కలిసాం. ఆ రిప్రజెంటేషన్ తీసుకున్నారు గౌరవంగా. దట్స్ ఆల్. కూర్చోబెట్టి మాతో ఏం మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఆయన డ్యూటీ అయింది, మన డ్యూటీ మంది. ఆయన గుండె ఇబ్బందులు ఆయనకుంటే, మాకుండే ఇబ్బందులు మాకుంటాయి. మీ అందరికీ తెలుసు. ఓకే, విల్ సీ. ఇంకా ఎక్కడో పోలీసు వారు రియలైజ్ అవుతారు, ధర్మాన్ని చేస్తారనే ఆశ ఉంది. ఆశ కూడా అడుగండినప్పుడు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఓకే, న్యాయస్థానాలున్నప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం పీకుదామని, వాళ్ళు ఏం చెయ్యాలని నీ ఆశ చెప్పు. అయ్యే పనేనా? మీరంటే మీ హయాంలో జగన్ సొంత సైన్యంలో పోలీసులను వాడుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. ఇంకా మీరే అధికారంలో ఉన్న బేవంలో బతికేస్తే పదాకులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావా ఏంది? అది సరే గాని అంబటే, ఓ మ్యాటర్లో క్లారిటీ. జైలు నుంచి వచ్చాక నీలో ఫైర్ తగ్గిందా? మ్యాటర్లో వీక్ గా ఉంటున్నావు అని బయట టాకు. ఏమంటున్నావు? తగ్గలేదా? పెరిగిద్ది, తగ్గదు, ఇంకా పెరిగిద్ది. ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తా. ఎంత ఘోరం అండి! నా ఫైర్ తగ్గించడానికి నన్ను అరెస్ట్ చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి 18 రోజులు జైల్లో పెడతారా? ఇంకా పదునెక్కుతా, ఇంకా ఫైర్ అవుతా. ధర్మం కోసం, న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు అనేది మరొక్కసారి తెలియపరుస్తున్నా. చెప్పాగా, జైల్లో ఉన్నప్పుడు చెప్పా, తగ్గేదే లేదని.
ఓ సోస్ తగ్గిందో లేదా నీ పక్కన పాళ్ళీకలెత్త నా మైళ్ళమని చెప్పాలి లేదంటే రోజు నీకు మసాజులు చేసి సుకన్యో సంజనో చెప్పాలి. మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది, నీలో ఫైర్ పెరిగిందని జాబలు జరుచుకోమాక. మళ్ళీ ఓ రౌండ్ వేసారంటే ఓ పోసాన్లా అన్ని మూసుకుని కూర్చోవాల్సి వస్తుంది. తగ్గేదేలే అంటా ఉన్నావు. ఏది ఓ పాలి ఆ యాక్షన్ చేసి చూపించు. నువ్వు పుష్పరాజువి కదా, మా కోసం కొంచెం కామెడీ చేయబోయా అంబటే. అట్లా ఎక్కడ పెడితే అక్కడ అనరు, మళ్ళీ జైల్లో పెట్టినప్పుడే అంటాం. ఓకే, సో ఫైర్ తగ్గదు, దానిలో మీరు ఏ విధమైన సందేహపడాల్సిన అవసరం లేదు. అడ్డబడ్డాగా చూపించలే, ఐ డోంట్ వర్రీ. సంక్రాంతి ఆగాగు, సంక్రాంతికి డాన్స్ చేస్తాను, జైల్లో ఉన్నప్పుడు సింబల్ ఇస్తాను. ఆగా నువ్వు. ఇప్పుడు ఆ రోజును కూడా నేను ఎందుకన్నాను మీరు అర్థం చేసుకోండి. ఏదో హోంమంత్రి గారు ఉందంట, మాజీ మంత్రి గారు అంత ఇదిగా అంటున్నాను. ఎందుకన్నాను నేను? ఇలా మాట్లాడే అవకాశం నాకుందా? మీరు వస్తే నాకు ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉందా? నా గురించి ఏమనుకుంటున్నారు చాలామంది అని నాకు అనుమానం. రాంబాబు పని అయిపోయింది అనుకునేవాడు ఉంటాడు ఒకడు, రాంబాబు అయిపోయాడు అనుకుంటాడు ఒకడు, రాంబాబు ధైర్యం కోల్పోయాడు అనుకుంటాడు ఒకడు. ఒకే ఒక్క సింబల్తో రాంబాబు ధైర్యం కోల్పోలేదు, రాంబాబు తగ్గలేదు, రాంబాబు తగ్గడు. కేసు మీద కేసు పెట్టినా, పీటీ వారెంట్ మీద పీటీ వారెంట్ పెట్టినా, లోపల ఎన్ని రోజులు పెట్టినా తగ్గేదే లేని చెప్పడానికి సింపుల్గా ఒకే ఒక్క జంక్చర్తో మీ అందరికి అర్థమైంది కదా. అలాంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడడానికి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఇంక జంక్చర్స్ ఎందుకు? మాట్లాడుతున్నా కదా. అందువల్ల బ్రదర్ ఫైర్ తగ్గదని కూడా మరొకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ. అప్పుడే థ్యాంక్ యూ చెప్పి తప్పించుకుంటే అట్ట ఇంకా ఉంది నీతో మాట్లాడాల్సింది. ఆగు, ఏంది మళ్ళీ జైలుకి వెళితే తగ్గేదేలా అంటూ సింబాలిక్ గా చూపిస్తావా? తదాస్తు, ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటా ఉన్నాను. అది సరే, మీ బాస్ ఏమంటున్నాడు? తగ్గమంటున్నాడా, పెరగమంటున్నాడా? అలాగే ఆ చూసిన ఆంబోతులా తిరగమంటున్నాడా? ఏమంటున్నాడో చెప్పు దొబ్బే. ఇంకా మా అధినేత తగ్గమండో పెరగమండో, అది ఆయన చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తాడు. మా అధినేత ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. నేను ఖచ్చితంగా మా అధినేత ఆశీస్సులు పొందే విధంగా, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు పొందే విధంగా చట్ట ప్రకారంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తే ఈ అంబటి రాంబాబు తప్ప చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి ధోరణి నాకు ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎవడండి చెప్పింది? ఎవడు చెప్పాడు చెప్పు? నాకు ఒక మాట చెప్పు. నోరు పొరపాటున జారితే క్షమాపణ చెప్పిన వాడు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా? అంబటి రాంబాబు తప్ప. చెప్పంటున్నా నేను, అంబటి రాంబాబు తప్ప. నోరు జారితే ఆవేశంలో క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి చివరివాడు, మొదటివాడు అవుతాడు అంబటి రాంబాబు. నాకు జ్ఞానం ఉంది, నాకు ఏది తప్పో రైటో గ్రహించే శక్తి ఉంది. ఆ క్షణంలో గ్రహించలేకపోయాను, ఎమ్మటే వచ్చి చెప్పాను కదా. ఎవరైనా చెప్పారా పొలిటికల్గా? ఎంతమంది నోరు జారారు? ఎవరైనా చెప్పాడా? అంబటి రాంబాబు చెప్పాడు. అది నా యొక్క నైజం అని కూడా ఈ సందర్భంగా మనకు చెప్తాను. ఏడ్చిన మోకం కడుక్కుని పోగడం రాసి మళ్ళీ ఏడ్చినట్లు ఉంది. బూతులు తిట్టిన బూతుల కొడాలి నాని ఇంతవరకు క్షమాపణ చెప్పలేదంటావు. బూతులు తిట్టిన రోజా ఇంకా బర్రెలా అరుస్తుంది అంటావు. బూతులు తిట్టిన శ్రీరెడ్డి, బోరుగడ్డ, అనిలు, పేరు నాని వీళ్ళంతా క్షమాపణ చెప్పలేదు. నేను ఒక్కడనే లంబాష వాడి కూడా సారీ చెప్పానంటున్నావు. అంత ఎదవలే, నేను ఒక మంచి ఎదవని అంటావు, అంతేనా? సరే, అలా తృప్తి పడతా అంటే నేనేం చేస్తాను. కానీ అంబటి మరోసారి నోరు జారితే పోలీసోడు లాఠీ జార్చేస్తాడు, జాగ్రత్త. అప్పుడు నీ పవరు, బలుపు, పొగరు అన్ని మట్టిలో కలిసిపోతాయి. అంచేత నోరు అదుపులో పెట్టుకో. చాలేవయ్యా, బయలుదేరు.